అని ఒక శబ్దము ఆకాశము నుండి వినబడెను. హల్లెలూయా. రైట్. ఈ మాట మనకందరికీ తెలుసు. ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య యోహాను చేత బాప్తిస్మము పొందుకుంటున్నప్పుడు యేసయ్య బాప్తిసం తీసుకున్నాక ఆకాశం నుండి ఒక పావురము పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి తండ్రి అంటున్నాడు, కుమారుడు బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నానని. నిజంగా యేసు ప్రభువుకు ఎప్పుడు ఆనందం అంటే, యేసు ప్రభువుకు ఎప్పుడు సంతోషం అంటే, ఈ భూలోకములో ఒక వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకున్నప్పుడు మన తండ్రికి ఎంతో ఆనందం, ఎంతో సంతోషము. మరి ఈరోజు మరి రాజు యొక్క కుమార్తె మరి మహేశ్వరి అలాగే జ్యోతి గారు, వారిని బట్టి దేవుడు ఆనందించులాగున సంతోషించులాగున ఆ రోజు యేసు ప్రభువును బట్టి తండ్రి వారు ఎలాగైతే సంతోషించారో ఈరోజు మిమ్మల్ని బట్టి దేవుడు దైవజనులము సంఘబిడ్డలము అందరము కలిసి ఆనందిస్తూ ఉండగా ఈ ఆనందము మీ జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండాలని మనం ప్రభువుకు ప్రార్థన చేద్దాం. అయ్యగారు చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత మనము బాప్తిస్మమునకు వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు నా తండ్రి. చెప్పబడిన వాక్యమును బట్టి నీకు వందనాలు నా తండ్రి. ఇదిగో నాయన, నీ బిడలు ఇన్ని సంవత్సరాలను బట్టి నేను తెలుసుకొని నీ సన్నిధికి నిలబడి మరి గడుపుతూ ఉన్నారు కనుక ఈ రోజున నాయన పాతది గతించెను, నూతన ఉద్భవించెను, నూతనమైన కార్యములు మరి నూతనమైన ఆత్మను, నూతనమైన నీ యొక్క పరిశుద్ధాత్మ పొందుటకు నీ కుమార్తెలు సిద్ధపడి ఉన్నారు. ప్రభు నీకే వందనాలు. ఈ యొక్క బాప్తిసం ఇచ్చుతుండగా నీ పరిశుద్ధాత్మ తోడును ఈ బిడల మీద అనుగ్రహించమని ఇచ్చుతున్న మాకును మరియు పొందుతున్న వారికి నీ కృపా, నీ సన్నిధి, నీ వెలుగు నాయన ప్రసాదించమని సహాయములు చేయమని మహిమ ఘనత ప్రభావములు మీరు ఒక్కరే పొందుకుంటారని యేసు నామమున పేరుట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పేరు చెప్పు. వినబడుతుందా సార్ మీకు ఎవరికైనా? గట్టిగా. ఓకే. ఏం చేసుకుంటావు ఇప్పుడు? ఏం తీసుకుంటున్నావు? ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నావు? ఏ దేవుని తెలుసుకున్నావు? ఏమని? నీ యేసయ్య నీ కొరకు ఏం చేశాడు? నీ పాపముల కొరకు మరణించాడు, మన పాపముల కొరకు ఆయన రక్తమును కార్చాడు. మరి నీకు సంతోషంగా ఉందా? ఒకవేళ ఈ సంతోషం ఉండదు రేపు, ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మరి ఆ యేసయ్యలోనే ముందుకు సాగుతావా, లేకపోతే వదిలిపెట్టి మళ్ళీ లోకములో వెళ్ళిపోతావా? కష్టం వచ్చినా బాధ వచ్చినా నువ్వు ప్రభుత్వం ఉంటానని నువ్వు వాగ్దానం చేస్తా ఉన్నావు. అంటే కష్టమైన నష్టమైన బాధలైనా నేను యేసయ్యతో ఉంటానని నువ్వు సిద్ధపడి చెప్తూ ఉన్నావు గనక మరి నీవు చెప్పిన సాక్ష్యమును బట్టి మరి దైవజనులమైన మేము, తర్వాత దైవజనురాళ్ళు, తర్వాత దేవుని బిడలు అందరి సమక్షములో మరి పైన ఆకాశములో, మరి ఆకాశం కింద భూమి మీద, ఈ భూమి మీద నీళ్ల మీద మేము నీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చుతూ ఉన్నాం గనక ఈ రోజు నుండి లోకములో అనేకులకు మాదిరిగా సాక్షిగా నీ జీవితాన్ని కనపరుస్తూ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలో ప్రభు కొరకు నువ్వే సాక్షార్థమై నువ్వు బ్రతకాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తల్లి. దేవుడు నీకు ఇంకా ఈ రోజు నుండి మంచి జీవితాన్ని ఇచ్చి నీ కోరికలు, నీ ఆశలు నెరవేర్చి నీ యొక్క పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏమై ఉందో అది నీవు నెరవేర్చి ముందుకు సాగాలని దైవజనుల మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చెప్పిన సాక్ష్యమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మేము దైవజనుల మీకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. కలిగిన మా తండ్రి వందనాలు. నీ కుమార్తె నాయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మిమ్మల్ని మేము బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. నమ్మి బాప్తిస్మం పొంది వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష అని సెలవిచ్చావు. ఇదిగో నాయన, ఈ బిడ్డ ద్వారా మీరే ఆనందపడి తన జీవితంలో ఆనందాన్ని నింపి చేరి ఉన్న మా జీవితాల్లోనూ మీకు కూడా మేము ఆనందంగా మహిమకరంగా ఉండేటట్లుగా మీరే సహాయము చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రైట్. పరమా జీవము నాకు నువ్వా,
తిరిగి లేచెను నాతో నుండా, పరమా జీవము నాకు నువ్వా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి ఎత్తుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా, నా జీవితము యేసు చాలును. హల్లెలూయా. అమ్మా, బాప్తిసం ఎందుకు పొందుకుంటున్నాము? ఇంతవరకు మరి దేవుడు ఏం చేశాడు నీ జీవితంలో? బాప్తిసం ఎందుకు పొందాలని అనుకుంటున్నావు? మరి పాత జీవితంలో ఉండొచ్చు కదా. మరి ఈ లోకంలో మనము బ్రతుకున్నాడు, మరి ఈ జీవితము మరి ఇది కాకుండా మరి ఇంకా కష్టాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నావా? అయితే మేము తండ్రి యొక్కయు మరి ప్రభు యొక్క నామములో మిమ్మల్ని బాప్తిసం ఇస్తున్నాము. ఇగో పరలోకమందు ఒకరు బాప్తిసము పొందినప్పుడు మరి దేవుని దూతలు ఆనందపరుస్తారని ఇలా వాక్యం సెలవిచ్చినది కనుక ఇదిగో నువ్వు చెప్పిన సాక్ష్యమును బట్టి, ఇక్కడ కూడి ఉన్న దైవజనులను బట్టి, ఇక్కడ కూడి ఉన్న సంఘ విశ్వాసులను దైవజనులను అందరిని బట్టి మరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తూ మరి మీకు బాప్తిసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు అన్నీ ఒప్పుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. రైట్, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య వందనాలు. నీ కుమార్తె జ్యోతిని బట్టి మీకు స్తోత్రం. దైవజనులు మా ప్రభువా అడిగిన ప్రశ్నలన్నింటికి జవాబు చెబుతూ నీకు మహిమకరంగా, తన జీవితానికి ఆశీర్వాదకరంగా, అనేకులకు మాదిరిగా, నిన్ను ఆనందపరిచే బిడ్డగా, నిన్ను మహిమపరిచే బిడ్డగా బ్రతకాలని, తన పాపముల కొరకు మీరు పరలోకమును విడిచి లోకానికి వచ్చారని, నా యొక్క పాపములు పోవాలంటే నా యేసయ్య నా కొరకు రక్తము కార్చాడు, ఆ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి ఈ దినమును నూతన జీవితంలో జీవించాలని, నా కలిగి ఉన్న ఆశలు కోరికలన్నీ నా ప్రభువు తీరుస్తాడనే నమ్మకంతో, విశ్వాసంతో నీ బిడ్డలు మా ప్రభు చెప్పిన సాక్ష్యమును బట్టి ఇదిగో నాయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాము తండ్రి. సాక్ష్యమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బిడ్డకు దైవజనులము మేము బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. దీనికి ఆకాశము భూమి నిలబడి ఉన్న మీరందరూ సాక్షులు. దేవుని నామములో ఈ రోజు నుండి సాక్షిగా జీవించబడుదురుగాక. ఆమేన్. రైట్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బిడ్డకు బాప్తిస్మం ఇస్తూ ఉంటూ ఉన్నాం. లోకములో ఉన్నాడా యేసు, భూలోకమంతటికి వెలుగునివయ్యా, స్తుతి పాటలే నేను పాడాలి, యేసు ఒడిలో సాగిపోవాలి, స్తుతి పాటలే నేను పాడాలి, యేసు ఒడిలో సాగిపోవాలి. హల్లెలూయా. రైట్. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. నీ కుమార్తె జ్యోతిని ఈ లోకములో, బంధువుల్లో, సంఘములో, సమాజములో నీకు సాక్షిగా, నీకు పనికొచ్చే పాత్రగా బాప్తిస్మం ఇచ్చి మీ శక్తినిచ్చి మేము నాయన లోకానికి పంపుతూ ఉంటూ ఉండగా, లోకములో అనేకులకు మాదిరిగా నీకు పనికొచ్చే బిడ్డగా, నీకు సాక్ష్యము పంచుకునే కుమార్తెగా మీరే నడిపించి మీరే మహిమ పొందుమని యేసు ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచు ఉంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దూతగానాలతో యేసు వస్తాడు, యేసుతో నేను సాగిపోతాను, దూతగానాలతో యేసు వస్తాడు, యేసుతో నేను సాగిపోతాను. రైట్. హల్లెలూయా. మరి ఈనాటి యొక్క ఈ భూలోకములో యేసయ్య అంటాడు, ఒక మనిషి మరి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుంటేనే పరలోక రాజ్యంలో గొప్ప పండుగని సెలవిచ్చాడు దేవుడు.
ఈరోజు ఇద్దరు బిడ్డలు దేవుని సన్నిధికి చేరారు. దేవునిని ఆనందపరచడానికి, దేవునికి సాక్షిగా ఉండడానికి వారు తీర్మానము చేసుకొని బాప్తిస్మం తీసుకున్నారు గనక ఆ బిడ్డలను మీరు దీవించుమని, మరి దైవజనులము మేమందరము కలిసి ఈ నీళ్ల కొరకును, ఇదిగో నాయన మా కొరకే సృష్టించిన ఈ సృష్టి అంతటి కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా చేరి ఉన్న దైవజనులను, దైవజనురాలను, సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని ఈ బిడ్డలను లోకంలో గొప్ప సాక్షిగా వాడుకొని మీరే మా ద్వారా ఘనత, మహిమ, ప్రభావములు పొందుమని యేసు ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచుంటున్నా మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ప్రాముఖ్యము ఈ దినమున మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మమును తీసుకొని దేవుని సాక్షిగా వాడబడుచున్న మరి జ్యోతికిని, మరి మహేశ్వరికిని, దైవజనులకును, దైవజనురాలకును, చేరి ఉన్న మమ్ములందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ నీ ఆత్మశక్తి కార్యములు మాకందరికి తోడై నడిపించి మీరే మా ద్వారా మహిమ పొందుదురుగాక. ఆమేన్.